హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో, అంటే రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారో, వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు. ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 27 లేదా 28 నుంచి కూడా కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని, ఇక ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించడం అయితే జరిగింది. ఇక ఈ నెల 15 నుంచి దరఖాస్తులు చేసుకుంటే ఈ నెల 26, 27 నుంచి మీ దరఖాస్తులు పరిశీలించి మీకు రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి అవకాశం ఉంటుందని కూడా ఆదేశాలు జారీ చేశారు. అలాగే రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం కూడా తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నట్లు, దాదాపు 18 లక్షల మంది ఈ మార్పులు చేర్పుల కోసం అయితే దరఖాస్తులు చేసుకున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది గతంలో. ఇక గత ప్రభుత్వంలో మనకు ఆన్లైన్ లో దరఖాస్తులు అనేది స్వీకరించారు. అంటే మీ సేవ సిఎస్సి సెంటర్ల ద్వారా గత ప్రభుత్వంలో మనకు రేషన్ కార్డులకు దరఖాస్తులు అయితే స్వీకరించడం జరిగింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో మనకు ఈ దరఖాస్తులు అనేది ఏ విధంగా స్వీకరిస్తారు, ఈ నెల 15వ తారీఖు నుంచి మనము ఏ విధంగా అప్లై చేసుకోవాలి, యొక్క రేషన్ కార్డులకు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. దయచేసి రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారంతా కూడా ఒక లైక్ వేసుకోండి. తప్పకుండా మీరు లైక్ చేయాలి. మీరు లైక్ చేస్తేనే వీడియో మరింత మందికి చేరువవుతుంది. తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే వీడియోను మీరు చివరి వరకు చూడండి. ముందుగా మీరు చివరి వరకు చూస్తే మీకు విషయం అనేది అర్థమవుతుంది. అప్పుడే మీరు ఈ పథకాల ద్వారా లబ్ధి అనేది పొందొచ్చు అనమాట. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోని చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకోండి. వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. వీడియో కిందనే ఉంటుంది, ఈ విధంగా సింబల్ ఉంటుంది, దానిపైన నొక్కండి చాలు మీకు. అలాగే పక్కనే షేర్ బటన్ కూడా ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారనమాట. అంటే మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్ గ్రూపుల్లో ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయాలి. వారు కూడా అప్పుడు మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీరు మరింత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి. ఇక అంతేకాకుండా నేను ప్రతి వీడియోలో కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. మీరు ఇచ్చే సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా తప్పకుండా ఇక్కడ మీకు ఫోన్ పే కనిపిస్తుంది కదా ఎదురుగా క్యూఆర్ కోడ్. మీ ఫోన్ పే ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి. ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని నాకు పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది. ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు. అందులో నన్ను కూడా ఒకటిగా అనుకుని తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్ పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపిస్తారని, మీరు చేసే సహాయం చాలా గొప్పగా ఉంటుంది, సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ప్రభుత్వం ఏం చెబుతోంది, తెలంగాణలో ఏం జరుగుతుంది, ఏ పథకం ఎప్పుడు అమలవుతుంది, ఏ పథకాల ద్వారా ఎవరికి లబ్ధి చేకూరబోతుందనే వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను. కాబట్టి మీరు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద బ్లాక్ కలర్ లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా లబ్ధిదారులు కొత్తగా పెళ్ళైన వారు కానివ్వండి, అంతకుముందు రేషన్ కార్డులు లేని వారు కానీ, అలాగే రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కోసం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారనమాట. దాదాపు కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ లక్షల మంది ఆశలను నెరవేరుస్తూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ప్రతి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ఆయన అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దరఖాస్తులను స్వీకరించాలని, దాదాపు 10 నుంచి 15 లక్షల కార్డులు అయితే పంపిణీ చేయాలని కూడా నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి 18 లక్షల మందికి కూడా ఈ మార్పులు చేర్పులకు అవకాశం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయించారు.
ఈ విధంగా మనకు మార్పులు చేర్పులకు కూడా అవకాశం కల్పిస్తామంటున్నారు. అలాగే మనకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు మీరు అప్లై చేసుకోవాలంటే ఏ జిరాక్స్లు ఉండాలి, ఏవే పత్రాలు ఉండాలి, ఏ పత్రాల ద్వారా ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, ఇంతకీ ఏదైనా కొత్త రూల్స్ అనేటివి తీసుకొచ్చారా లేకపోతే ఉన్న రూల్స్ నే కొనసాగిస్తారా అనేది మనం చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 26 నుంచి కూడా మనకు ప్రభుత్వం అయితే కొత్త కార్డులను అయితే జారీ చేయనుందని మనం ముందుగానే చెప్పుకున్నాం. దీనికి సంబంధించి ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక 1-2 రోజుల్లో మనకు విధి విధానాలను రూపొందించి ఈ కార్డులకు మీరు అందరూ కూడా అప్లై చేసుకోవాలని కూడా చెప్తూ ఉందన్నమాట ప్రభుత్వం. అంతేకాకుండా అర్హతల్లో అంటే గత ప్రభుత్వం ఏ విధమైనటువంటి అర్హతలు పెట్టిందో అంటే గత ప్రభుత్వం ప్రకారం చూసుకుంటే అప్పట్లో మనకు ఈ వార్షిక ఆదాయాన్ని లెక్కేయడానికి అంటే సంవత్సర ఆదాయం లెక్కేయడానికి అంటే బీపీఎల్ కుటుంబాలకి మాత్రమే ఈ యొక్క రేషన్ కార్డు అంటే ఎవరైతే దారిద్ర్య రేఖ దిగువన ఉన్నారో వారికి మాత్రమే రేషన్ కార్డుల పంపిణీ ఉంటుంది. కాబట్టి ఈ రేషన్ కార్డులకు అప్పుడు ఏంటంటే మనకు కొన్ని పక్క రాష్ట్రాల్లో కూడా వార్షిక ఆదాయాన్ని వారు ఏ విధంగా లెక్క కడుతున్నారు ఏంటి అనే వివరాలను తెలుసుకుని ఆ విధంగా మనకు వార్షిక ఆదాయాన్ని లెక్కగట్టు రేషన్ కార్డులు అయితే ఇష్యూ చేశారనమాట. ఇక గత ప్రభుత్వం అమలు చేసినటువంటి విధానాన్ని మన కొత్త ప్రభుత్వం కూడా ఎలాంటి మార్పులు చేయకుండా అదే అర్హతలతో కొనసాగించాలని కూడా నిర్ణయం తీసుకుంది. ఇక అంతేకాకుండా మనకు ఈ యొక్క రేషన్ కార్డులను అంటే మీరు రేషన్ కార్డులకు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలనే అంశం పైన కూడా ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చేసింది. ఇక గ్రామాల్లో అయితే గ్రామ సభలు, వార్డుల్లో అయితే వార్డు సభలు, బస్తీల్లో అయితే బస్తీ సభలు నిర్వహించి ప్రజలందరినీ కూడా మనకు చైతన్యపరిచి కొత్తగా రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తారని మనకు చెప్పడం అయితే జరిగింది. ఇక మనకు దరఖాస్తులు స్వీకరిస్తారన్నమాట. అంటే మీది గ్రామం అయితే మీ గ్రామంలో ఒక గ్రామ సభ పెట్టి ఆ గ్రామంలో మీ దగ్గర నుంచి యొక్క రేషన్ కార్డుకు సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా తీసుకుంటారు. తర్వాత వార్డుల్లో కూడా అంతే, బస్తీల్లో కూడా అంతేనమాట. ఇవన్నీ కూడా మీ దగ్గర నుంచి స్వీకరించిన దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్ లో మనకు అప్లై చేయడం అయితే జరుగుతుంది. ఇప్పటికే మనకు దాదాపు వచ్చినటువంటి 12 లక్షల దరఖాస్తులను కూడా అంటే ప్రజాపాలనలో ఏం చేశారంటే చాలా మంది మనకు రేషన్ కార్డు కూడా దరఖాస్తు చేయడం జరిగింది. అంటే అర్జీలు ఇవ్వడం జరిగింది. అప్పట్లో దాదాపు 12 లక్షల మంది అర్జీలు అయితే ఇచ్చారంట ప్రజాపాలనలో. ఆ 12 లక్షల మంది దరఖాస్తులను కూడా ఆమోదిస్తున్నట్లు కూడా తెలంగాణ కేబినెట్, తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా మీ ఊర్లలోనే మీకు గ్రామ సభలు అనేది పెట్టి రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తారు. గతంలో లాగా మీరు ఈ మీ సేవా సెంటర్కి వెళ్ళి కామన్ సిఎస్సి సెంటర్లకు వెళ్ళి అక్కడ ఇక్కడ నిలబడి మీరు వెయిట్ చేయాల్సిన పని లేదు. ఆ తోసుకుంటూ ఒకరినొకరు తోసుకుంటూ ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు. మీ ఊర్లోకి వచ్చి మీకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. ఇక దీంతో పాటుగా ఎవరైతే మనకు కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి 18 లక్షల మంది ఉన్నారో ఆ 18 లక్షల మందికి కూడా మనకు ఈ యొక్క మార్పులు చేర్పులకు కూడా అవకాశం కల్పిస్తారు. అంటే మీకు పెళ్ళై ఉంటుంది కొత్తగా, మీ యొక్క భార్య వాళ్ళ అమ్మ వాళ్ళ కార్డులో ఉంటుంది. ఆ కార్డులో నుంచి ఆమెను తొలగించి మీ కార్డులోకి మీరు చేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా మార్పులు చేర్పులకు కూడా ఎవరైనా చనిపోయిన వాళ్ళంటే వాళ్ళని తీసివేయడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది. 15వ తారీఖు నుంచి కూడా మీరు దరఖాస్తులు చేసుకోండి కొత్త రేషన్ కార్డులకు.